నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు ఉన్నారో, పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి అప్రమత్తం చేయడానికి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ రాబోయేటువంటి 2 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. సో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మాట ఆయన ఎందుకు చెప్పారు, ఏం తెలిసి చెప్పడం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళ గురించి మాట్లాడారు. సో ఆ మాట్లాడుతూనే ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, రాబోయేటువంటి 2 నెలలు అంటే ఏప్రిల్ మే ఈ 2 నెలలు కూడా మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇలాంటి మాటలు ఆయన మాట్లాడారు, ఏంటి, ఏం తెలిసింది ఆయనకి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక మాట మాట్లాడినా, ఏదైనా ఒక డైరెక్షన్ ఇచ్చినా డెఫినెట్గా దాంట్లో ఒక అర్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ వయోభారం ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్త పరుస్తున్నారు, ఆయన అప్రమత్తం చేస్తున్నారు అని అంటే, జరుగుతున్నటువంటి పరిణామాలను ఆయన గమనిస్తూ ఉన్నారు కదా. ఒక ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం ఏం చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత ఆలోచన తీరు ఎలా ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గత 5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి కూడా వాళ్ళు నేరాలని చాలా ఈజీగా చేసేస్తారు అనేది ఆయన అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అనంతబాబు ఎవరు ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీ, ఆయన డోర్ డెలివరీ చేశారు, తీసుకొచ్చి కార్ డ్రైవర్ని చంపేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి శవాన్ని పడేశాడు. ఒక సినిమాల్లోనే చూస్తాం కానీ రియల్ లైఫ్లో ఎప్పుడు మనం చూడం. అలాంటిది రియల్ లైఫ్లో చూపించారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్సీ ద్వారా. అలానే నేరాలు ఇప్పుడు నిన్నగాక మొన్న కడపలో బీసీ నేత ఒక అతన్ని చంపేశారు. పల్నాడులో ఒక అతన్ని గొంతు మీద కాలేసి కత్తి పెట్టి గొంతు కోస్తూ నువ్వు జై జగన్ అని చెప్పు అని చెప్పి కత్తి పెట్టి బెదిరించి చెప్పినా కానీ అతను నేను అన్ను, నువ్వు నన్ను మెడకాయ కోసినా నేను అన్ను, జై చంద్రబాబు అంటారని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత అతన్ని వేసేసారు, అయిపోయింది. ఇటీవల కాలంలో ఒక మైనారిటీ మహిళ ఆవిడేదో 10 మందిని తీసుకుంటే 15 మందిని తీసుకొచ్చిందని చెప్పుతోడు కొట్టారు ఆవిడ. ఇలా అంటే నేరాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ని ఏదో ర్యాగింగ్ చేశారని చెప్పి లేదా అన్నారని చెప్పేసి అతను ఏదో ప్రశ్నిస్తే ఒకరోజు నిద్రపోతుంటే ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు, ఇలాంటి ఎప్పుడు చూడనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. లాస్ట్కి ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలను మెడలు కూడా కోసారు కదా. రాముడి మెడ, రామతీర్థంలో రాముడి మెడ కోసి మొండాన్ని బయటికి తీసుకొచ్చారు కదా. అలా చాలా ఆలయాలు చేశారు కదా. అంతర్వేది రథాన్ని కాల్ చేశారు కదా. సో ఇవన్నీ కూడా చూశారు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎందుకు అసలు వృద్ధుల్ని ఎందుకు అప్రమత్తం చేస్తున్నారు, ఈ సామాజిక పింఛన్లను తీసుకుంటున్నటువంటి వాళ్ళని అని అంటే, 31 మంది చనిపోయారు. ఇప్పుడు గత 2 రోజుల నుంచి పింఛన్లు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఆ తర్వాత అక్కడ క్యూలో నించోబెట్టినందు కారణంగా 31 మంది చనిపోయారని చెప్పి తెలుస్తుంది. ఈ 31 మందిని చంద్రబాబు నాయుడే చంపించేశారు అని వాళ్ళు అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, వీళ్ళ యొక్క మొత్తం నైజం తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, మీరు అసలు ఏ కోజాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఒకవేళ సామాజిక పింఛన్లు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తే ఎప్పుడు ఇస్తారు? 10 నుంచి ఇస్తారు. 10 గంటలకి ఆఫీస్కి వస్తుంది, తర్వాత ఇస్తారు. మీరు ఏకోజాన్ని ఎందుకు నిలబెట్టారు తీసుకెళ్ళి ఆడ? అంటే ఏకోజాన్ని మీరు కొంతమందిని క్యూలో నిలబెట్టి వాళ్ళని తీసుకెళ్తూ ముక్కు మూసి చంపేశారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు. ఆ వయోవృద్ధుల్ని, వయోభారంతో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని ముక్కు మూసి చంపేసి ఆ శవాల నుంచి రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు, ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరంటే వాళ్ళతోటి మీరు వెళ్ళొద్దు. మీరు వెళ్తే కనుక మధ్యలోనే ముక్కు మూసేసి వయోభారంతో ఉన్నటువంటి 80 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలని ఈజీగా చంపేస్తున్నారు. మీరు వెళ్ళొద్దు, ఎవరు పిలిస్తే వాళ్ళతోటి మీరు వెళ్ళొద్దు అని చెప్పి అప్రమత్తం చేస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఈ 2 నెలలు ఆగండి. ఈ 2 నెలలు ఆగితే, ఈ 2 నెలలు ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోకపోయినా ఈ 2 నెలలు నేను ఇస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్లస్
అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తాను, 5 రూపాయలకి నేను భోజనం పెట్టిస్తాను, మీరు హైరాణ పడద్దు, మీరు వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పి మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళారంటే మధ్యలోనే మిమ్మల్ని వాళ్ళు ముక్కు మూసి చంపేస్తారని చెప్తున్నాడు. అంటే ఈ 31 మందిలో ఒక ఇద్దరిని అలా చంపేశారనేది ఒక అనుమానం ఉంది. ఓకే, ఇప్పుడు 31 మంది చనిపోయారు కదా, క్యూలో నుంచి కొంతమంది ఏమో డిహైడ్రేషన్తో చనిపోయారు అంటున్నారు, కొంతమంది ఏమో పెన్షన్లకు వెళ్తూ చనిపోయారు అంటున్నారు, కొంతమంది ఏమో నిన్న మొన్న ఒకటి వచ్చింది, మార్గ మధ్యలోనే రోడ్డు పక్కన పడి ఉన్నారు ఒక అతను అని చెప్పి వచ్చింది. సో వీళ్ళలో 2-3 ముక్కు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ ముక్కు రంధ్రాలు మూసేసి చంపేశారు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అందుకే రాబోయే రోజుల్లో ఇలాంటివి చేసి తెలుగుదేశం పార్టీ మీద వేస్తారు, చంద్రబాబు నాయుడు మీద వేస్తారని చెప్పి ఆయన ముందుగానే చెప్తున్నారు. ఈ 2 నెలలు మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే దీని బేస్ పెట్టిన చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి యాక్చువల్లీ సోషల్ మీడియాలో. సో 2014లో రాజశేఖర్ గారిని వాడుకున్నారు, 2019లో బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని వాడుకున్నారు, ఇప్పుడేమో 2024 ఎన్నికలకు సంబంధించి వయోవృద్ధుల్ని వాడుకుంటున్నారు. శవ రాజకీయాలు చేస్తోంది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. అంటే దీని బేసిస్ మీదనే అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఒకటి రాజకీయాలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటమే శవ రాజకీయాలు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అసలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత, ఆ మరణం నుంచి వచ్చింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చాలా మంది చనిపోయారని సహజ మరణాలను కూడా లిస్ట్ అవుట్ చేసి ఓదార్పు యాత్ర చేసి అక్కడ కూడా శవ రాజకీయాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దానికి ఆ చచ్చిపోయిన వాళ్ళని సాధారణ మరణాలు పొందిన వాళ్ళని కూడా ఆ జాబితాలు వేసి చేశారనేది ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చెప్పింది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఈవెన్ బొత్స సత్యనారాయణ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు బొత్స సత్యనారాయణ, ఆయన కూడా చెప్పాడు, బొత్స సత్యనారాయణ కూడా చెప్పాడు, మనం చెప్పడం కాదు ఇవాళ. సో ధర్మాన ప్రసాద్ కూడా ఒక సందర్భంలో చెప్పాడు. సో ఇప్పుడు ఆ నేపథ్యం అది కాబట్టి ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఏం జరిగింది, బాబాయ్ మర్డర్ అందరికీ తెలిసిందే, గొడ్డలి ఎవరు వివేకానంద రెడ్డి మర్డరు, దాన్ని సానుభూతిగా మలుచుకొని రాయలసీమ మొత్తం కూడా గెయిన్ అయ్యారు. ఇక్కడేమో కోడికత్తిని చూపించారు, కోడికత్తిని చూపించి ఆయన సానుభూతి పొందారు ఉత్తరాంధ్రలో. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పెట్టుకొని వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిప్పుతూ వాళ్ళ ప్రాణాలు పోయేలాగా చేస్తూ దాన్ని చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద వేస్తున్నారు. పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వంలో ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన ఇప్పించాలి కదా. ఆయన ఇవ్వకపోగా వాళ్ళందరినీ క్యూలో నిల్చోబెట్టి అసలు డబ్బులే లేకుండా 1-2 తారీఖుల్లో 1-2-3 తారీఖుల్లో 3 రోజులు ఎందుకు తిప్పారు అసలు డబ్బులు లేకుండా? డబ్బులు అసలు మీరు రిలీజ్ చేశారా అని అంటే ఫస్ట్ 2 days అసలు రిలీజ్ చేయకుండానే కావాలని తిప్పారు. ఏకోజావాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ బ్లూ మీడియాలో అదంతా వృద్ధుల్ని ఏకోజావా నుంచి క్యూలో ఉన్నారని చెప్పి చూపించి మభ్యపెట్టడానికి వాళ్ళ చావుల నుంచి మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అందుకే వాళ్ళ నైజం తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ 2 నెలలు దయచేసి మీరు బయటకు రావద్దు, బయటకు వచ్చినా మిమ్మల్ని చంపేస్తారు, జే గ్యాంగ్ తిరుగుతుంది మొత్తం రాష్ట్రంలో, జే గ్యాంగ్ ఉంది. ఈ జే గ్యాంగ్ పని ఏంటంటే ఎవరైనా వృద్ధులు వస్తే ఇప్పుడు ఈ నెల అయిపోయింది, ఇంకో 20% ఉంది ఇవ్వాల్సినవి. ఈ 20% ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 daysలోనే 31 మంది చనిపోయారు. ఈ 31 మందిలో అనుమానాస్పదంగా ముక్కు చంపేశారనేది 2-3 విషయంలో వినపడుతుంది. ఈ మళ్ళీ ఇంకా 20% ఇవ్వాలి ఈ నెలలో. ఈ 20% ఇచ్చే దానిలో ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ మంత్ ఉంది కదా, అందులో ఎలక్షన్ టైం May 13 ఎలక్షన్, కరెక్ట్గా May 13 ఎలక్షన్ ముందే కనుక ఇలాంటి మరణాలు ఎక్కువ అయితే అప్పుడు రాజకీయంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో అందుకే చంద్రబాబు నాయుడు అందుకే ముందస్తుగా వాళ్ళకి అలర్ట్ చేస్తున్నారు, మీరు బయటికి వెళ్ళొద్దు, ఎవరు పడితే వాళ్ళతో వెళ్ళొద్దు దయచేసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జే గ్యాంగ్ ఉన్నారు కొంతమంది, ఆ జే గ్యాంగ్ తోటి అస్సలు వెళ్ళొద్దు మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే ప్రాధేయపడుతూ చెబుతున్నారు వృద్ధులందరికీ. సో దొంగతనాలంటే ప్రతి ఒక్కరు ఎలా అయితే భయపడతారో చెడ్డి గ్యాంగ్ సంబంధించి అలాగా జే గ్యాంగ్ మాట ఇప్పుడు వినిపిస్తుంది వయోవృద్ధులకు సంబంధించి, అందులో ముఖ్యంగా పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి. సో వాళ్ళైతే అప్రమత్తంగా ఉండాలి ఈ 2 నెలలు కూడా అని చెప్పని ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది. సో జూలైలో మొత్తం కావాలని మొత్తం ఇస్తా, కలిపిస్తా మొత్తం, మీరు మాత్రం దయచేసి బయటికి వెళ్ళదు జే గ్యాంగ్ నమ్మి అని చెబుతున్నాడు ఆయన. అవును, సో వారి ప్రాణాలు వాళ్ళే కాపాడుకోవాలి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులే కాపాడుకోవాలి కాబట్టి అప్రమత్తంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.